కానీ వాలంటీర్లుగా పేదరిక నిర్మూలన కోసం చదువుకోవాలనుకునే తపన తాపత్రయం ఉన్న పేద విద్యార్థుల విద్యా బుద్ధుల కోసం, మహిళా సాధికారత కోసం, నిరుద్యోగ యువకుల ఉపాధి ఉద్యోగ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా భాగస్వాములై ఈ విధంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మన కలగన్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని అగ్రగామ రాష్ట్రంగా నిలబెట్టి వెనక్కి నెట్టిపెట్టే ఉత్తరాంధ్ర ప్రాంతం, ముఖ్యంగా విశాఖపట్నం ప్రపంచ పథంలో సంగ్రామంగా నిలవాలంటే తప్పకుండా చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఈ రోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి చూసుకుంటే ఈ ప్రాంతానికి సంబంధించి నాకు తెలిసి 1995 ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు మాత్రమే. ఎందుకంటే 1995లో 94లో ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో అడుగడుగులో కూడా మన ప్రాంతానికి అన్యాయం చేసి ఆ 9 సంవత్సరాలు హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అనగదొక్కి ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయడంతో పాటు అచ్యుతాపురంలో 5,300 ఎకరాలు ఏపీసీఎస్ నోటిఫై చేసి ఏపీసీఎస్ అభివృద్ధి చేయడం. అదేవిధంగా బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ కి సంబంధించి 99లో చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు బిహెచ్లో విలీనం చేయడం కానీ మన ఆదిలాబాద్ ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి అంటే అది కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మాత్రమే. మన దురదృష్టం 2009 సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన చనిపోవడం, ఆయన చనిపోయిన తర్వాత అడ్డగోలుగా కేంద్రంలో ఉన్న ప్రజలను నమ్మించి మోసగించి అబద్ధపు అసత్యపు హామీలు ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ రోజు కూడా ఇచ్చిన హామీలు కానీ హైదరాబాద్ అని మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేశారు. మళ్ళీ 2004 నుంచి 2014 నుంచి 2019 వరకు కూడా అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా సైనికుల మీరే అభ్యర్థిన విధంగా నేనే ఎమ్మెల్యే అభ్యర్థి నేనే కంటెస్ట్ చేస్తాను అనుకునే విధంగా ఈరోజు కష్టపడి ఈ 10 రోజుల్లో కూడా మళ్ళీ చెప్తున్నాను, ఈ ఒక్క రోజు 180 రోజులు మన కష్టంతో సమానం. అదే విధంగా భావించి ప్రతి క్షణం కూడా అవసరమైతే నిద్రాహారాలు మాని మన ప్రాంత అభివృద్ధి కోసం మన ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకోవడం కోసం సైనికుల్లో పనిచేసి ప్రతి ఓటరు చేత కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మన ప్రాంతానికి జరిగిన అన్యాయం, మన ప్రాంతానికి జరిగిన ద్రోహం, ముఖ్యంగా ఈ రోజు మనపై పోటీ చేస్తున్న అభ్యర్థి బీజేపీకి సంబంధించి అతను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఉండి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి ఏదో ఇప్పుడు రోడ్లు, ట్రైన్లు, పార్కులు ఇవన్నీ కామన్ గా జరుగుతూ ఉంటాయి. చురుకుగా ఉన్న ఎమ్మెల్యే ఉంటే 100% జరుగుతాయి. చురుకుగా లేకపోతే బై డిఫాల్ట్ స్పందనలో ఉన్నాము ఇంకోటి 40%, 60%, 70% జరుగుతాయి. అవి కాదు కదా మనకు కావాల్సింది. పెట్టుబడులు కావాలి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలి, స్థానిక సంస్థల నుంచే పెడతాం ఇవన్నీ. ఈ రోజు ఆయన 5 సంవత్సరాల ఎమ్మెల్యే ఉండి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి 1 కోటి రూపాయలు కూడా పెట్టుబడులు తీసుకొచ్చి 10 మందికి ఉపాధి కల్పించిన పాపాన్ని పోలేదు. కానీ ఈ రోజు మన నియోజకవర్గంలో మన పార్టీ గెలవకపోయినా, నాకు పదవి లేకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చొరవతో ఈరోజు మన నియోజకవర్గానికి 1,450 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలకు ఏం చేయాల్సిన అవసరం ఉంది. 1,450 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి రహేజా గ్రూప్ అంటే సెంటిమెంట్. రహేజా గ్రూప్ ఎక్కడైతే ఇనార్బిక్ మాల్, రహేజా గ్రూప్ సంబంధించి ఇనార్బిక్ మాల్, ఆ ఇనార్బిక్ మాల్ వచ్చిన ప్రాంతం ఎప్పుడు కూడా చుట్టుపక్కలంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. కొచ్చిలో ఇనార్బిక్ మాల్ గానీ, కోల్కతాలో ఇనార్బిక్ మాల్ గానీ, చెన్నై, బెంగళూరు, మన హైదరాబాద్ ఇనార్బిక్ మాల్ ఇనాగ్రేషన్ అయ్యేటప్పటికీ అప్పట్లో ఇనార్బిక్ మాల్ చుట్టూతో ఏముండే కాదు. అలాంటిది ఈ రోజు ఆ ప్రాంతంలో ఎంత విలువ వచ్చింది అనేది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. కాబట్టి అలాంటి ప్రపంచ దిగ్గజ సంస్థని సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇనార్బిక్ మాల్ తో పాటు అది నాట్ ఓన్లీ షాపింగ్ మాల్, అక్కడ కన్వెన్షన్ సెంటర్, కాన్వకేషన్ సెంటర్, 3 ఎకరాల్లో 2 లక్షల ఐటీ టవర్ కూడా వస్తున్నాయి. ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఓటర్కి కూడా తెలియజేయాల్సిన అవసరం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ 10 రోజుల పాటు ప్రతి ఓటర్ చెరువులో కూడా మనం నిజం కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన ప్రాంతం పోర్టు క్వార్టర్స్, రైల్వే భూములు కట్టలాడుతూ ఉండే గతంలో 20-25 ఏళ్ల క్రితం నిర్మానుష్యంగా మారిని, కళాహీనంగా మారిని, మళ్ళీ అలాంటి పరిస్థితుల నుంచి మన ప్రాంతంలో, మన పుట్టు పెరిగిన ప్రాంతంలో మన నియోజకవర్గానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుబడులు తీసుకొచ్చి మళ్ళీ కళకళలాడే విధంగా చేశారు కదా. అంటే ఇనార్బిక్ మాల్ రావడం వల్ల రీసెంట్లీ నేను మాట్లాడాను ఇనార్బిక్ మాల్ సంబంధించిన ప్రతినిధులతో. అసలు మీ టార్గెట్ ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పారు, per day 20-30 per day visitors 50,000 visitors target సార్.
పర్ డే 50,000. దానికి ఏం లాజిక్ అని అడిగితే మేము 15 థియేటర్స్కి వెళ్ళిపోతున్నాం. ఆన్ యావరేజ్ ఒక్కొక్క థియేటర్లో కూడా షోకి 300 మంది మేము లెక్కేసుకున్నాం. అంటే 4,200 మంది ఒక షోకి వస్తారు. 4 షోలు 18,000 సినిమా వచ్చి వస్తారు. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి వాళ్ళు 6,000 మంది ఉంటారు. షాపింగ్ మాల్ ఇవన్నీ కలిసి పర్ డే 50,000 విజిటర్ టార్గెట్ తో ఈరోజు ఇనార్బిట్ మాల్ కానీ ఐటీ టవర్ కానీ నిర్మాణం అవుతుంది. అంటే ఎంప్లాయీస్ 15,000 మంది వస్తారు 2030కి. అంటే అవన్నీ కలిపితే పర్ డే 50,000. ఆశామేష విషయం కాదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇనార్బిట్ మాల్ ఇనాగ్రేషన్ ఈ ఫౌండేషన్ రోజు మనం చాలా ఘనస్వాగతం పలికమైంది. మానవహారంగా నిలబడి ఎయిర్పోర్ట్ నుంచి ఇనార్బిట్ మాల్ వరకు మానవహారంగా నిలబడి ఆయనకి ఘనస్వాగతం పలికాం. రేపు ఆయన ఇనాగ్రేషన్ సభ్యులంటే ఐక్యతగా మారిపోయారు. చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ లో ఆర్థిక సంఘటన కావచ్చు, ఏ కార్యక్రమం అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ చిన్న కార్యక్రమం అయినా పెద్ద కార్యక్రమం అయినా ది బెస్ట్ ప్రోగ్రామ్ మన కార్యకర్తలు కూడా పక్క వాళ్ళతో ఎంత అభివృద్ధి జరిగింది అనేది కూడా తెలియని పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను కమ్యూనికేషన్ చెప్పాలి. ఇవన్నింటినీ కూడా ప్రతి అంశాన్ని కూడా ప్రజలు ఒక్కరు కూడా మీరు తెలుసుకుంటే ఒక్కొక్కరు 500 ఓట్లు ప్రతి బూత్ ప్రెసిడెంట్ కూడా కనీసం 500 ఓట్లు ప్రభావితం చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. 500 ఓట్లు ప్రభావితం చేస్తే మీరు ఒక్కొక్క బూత్ ప్రెసిడెంట్ బూత్ కలిసి 500 ఓట్లు బూత్ టార్గెట్ కింద మీరు పెట్టుకుంటే తప్పకుండా మనం 50,000 మెజార్టీతో వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఏది ఏమైనా ఇవి జరుగుతున్న ఎన్నికల్లో మన ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమాన్ని ఉత్తరాంధ్ర సహాయ సహకారం వల్ల ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరి సహాయ సహకారం వల్ల మీ సహాయ సహకారాలతోనే నాకు రాజకీయంగా ఈరోజు పునర్జన్మ లాంటిది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి నాకు టికెట్ కేటాయించారంటే మీ అందరి సహాయ సహకారం వల్ల అది నాకు మీకు వ్యక్తం చెప్పాను, మాటిస్తున్నాను. నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా కార్యకర్తల శ్రేయస్ కోసం, కార్యకర్తల ప్రయోజనాల కోసం, నియోజకవర్గ ప్రజల శ్రేయస్ కోసం, నియోజకవర్గ ప్రయోజనాల కోసం వెచ్చిస్తానని నిస్వార్థంగా ఎలాంటి పక్షపాతం లేకుండా మన పార్టీ కుటుంబ సభ్యులు అన్ని రకాలుగా కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు అన్ని రకాలు ఫెసిలిటీస్ కూడా రాబోతున్నాయి జగన్మోహన్ గారి విశాఖపట్నం వస్తాయి. రాజకీయంగా కూడా అత్యధిక గతంలో కూడా మనం లేకపోయినా ఈరోజు సుమారు 15 మందికి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు నామినేటెడ్ పదవులు మన నియోజకవర్గానికి అవకాశం కల్పించారు. 15 మంది కార్పొరేట్లు గెలిపించుకున్నాం. మరి ఇంకా కూడా మన వచ్చే ఫలితం ద్వారా ఇంకా కూడా ముందుకెళ్లే అవకాశం ఉందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ 272 పిఎస్ఎల్ సంబంధించి 2,227 ఏదైతే మన 2,200 మంది బూత్ కమిటీ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు 50 ఓట్లు మ్యాపింగ్ చేసుకుని జగన్ అని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని, అదేవిధంగా ఈ రోజు మన ముందున్న డాక్టర్ బొత్స ఝాన్సీ గారు మొట్టమొదటిసారి 40 సంవత్సరాల తర్వాత తెన్నేటి విశ్వనాథం గారి తర్వాత స్థానికురాలు ఉత్తరాంధ్ర ప్రాంత ఆడపడుచు, ముఖ్యంగా విశాఖపట్నం ఆడపడుచు, వెట్టివేలు విజయనగరం జిల్లాలో ఒకసారి విజయనగరం పార్లమెంట్, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఒకసారి విజయనగరం పార్లమెంట్ సభ్యురాలుగా, ఒకసారి బొబ్బిలి పార్లమెంట్ సభ్యురాలుగా చేసిన విజయవంతురాలు. 2 PhDలు చేయడంతో పాటు గతంలో 10 సంవత్సరాల కాలం పాటు పార్లమెంట్ లో ఉత్తరాంధ్ర ప్రాంత సమస్యల పైన, ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాంప్రదాయాల పైన ఏ విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలని ముందుగా పూర్తిగా అవగాహన నుండి బెస్ట్ పార్లమెంట్ అవార్డు తీసుకున్న ఆవిడికి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి మన నియోజకవర్గ ప్రజల దగ్గర నుంచి భారీ మెజార్టీతో కనీసం 50,000 మెజార్టీతో ఆవిడ పార్లమెంట్ పంపించే విధంగా వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే రేపు తప్పకుండా ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి హైదరాబాద్ ఇల్లు ఉన్న వాళ్ళు, విజయవాడ ఇల్లు ఉన్న వాళ్ళు, చెన్నై ఇల్లు ఉన్న వాళ్ళు ఎక్కువ ఎంపీలు అవుతూ వచ్చారు. వాళ్ళకి ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్స్ ఉండవు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజలకు ఉన్న సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉంటుంది. కాబట్టి ఆవిడ పార్లమెంట్ కి పంపించి రేపు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే విధంగా డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు కూడా అవకాశం ఇవ్వాలి. రెండోది మన అదృష్టం, మనకి విశాఖపట్నానికి ఈరోజు మనకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి నాయకుడైనా మరి అలాంటి వ్యక్తి కూడా రేపు రాబోయే రోజుల నుంచి మనందరికీ కూడా అదనంగా బలంగా ఉంటారు. మరి ఇందాక పార్టీలో చెప్పేటప్పుడు వార్డుల్లో మనం 300 ఓట్లు మెజార్టీ దాటిన బూత్కి మళ్ళీ 3 లక్షలు, 200 ఓట్లు దాటిన దానికి 2 లక్షలు, 100 సమాన కార్యక్రమం చేపట్టి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మళ్ళీ మీకు ఒక అంశం ఏంటంటే మనం ప్రతి ఇంటి మీద కూడా మన జెండా ఎగరాలి. ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో బూత్ కన్వీనర్ల
సమావేశం కూడా జరిగింది. రేపు రానున్న సార్వత్రిక ఎన్నికలు 13వ తారీఖున జరుగుతున్న దాంట్లో కేకే రాజు గారు కానీ శాసనసభ్యులుగా వైఎస్ఆర్సీ పార్టీ నుంచి, మరి నేను ఎంపీగా విశాఖపట్నం ఎంపీగా వైఎస్ఆర్సీ పార్టీ నుంచి పోటీ చేసిన సందర్భంగా మరి అందరి సోదరిమణులందరినీ కూడా కలుసుకొని వారికి దశాదిశ ఏ విధంగా ఈరోజు వాటన్నిటి కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు చేయాల్సి ఉంది. ఓటు చాలా విలువైనది. ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయాల్సిన బాధ్యత కూడా మరి మనందరి మీద ఉందని చెప్పని మనందరినీ సమన్వయం చేసుకొని వెళ్ళే దిశగా 272 బూతుల్లో కన్వీనర్లు సభ్యులందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఈరోజు తీసుకొని చెప్పడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో చెప్పే ప్రతి అంశాన్ని కూడా ప్రజలకి కావలసినవి, ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు చేసినవి సంక్షేమ అభివృద్ధితో పాటు ఈ ప్రాంతాన్ని గ్రోత్ ఆఫ్ సిటీగా ఏదైతే విశాఖపట్నం ఉందో దాన్ని ఈరోజు విషన్ విశాఖలో 1,00,000 కోట్లతో ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు, వాటిలో అతి ముఖ్యంగా కొన్ని ఎన్ఆర్బిటర్ మాల్ లాంటి కానీ, అలాగే ఇక్కడ ఉన్న ఏదే టెక్ మహేంద్ర లాంటివి కానీ ఈ ప్రాంతానికి ఐటీలో కూడా ఈరోజు వెళ్తూ ప్రత్యేకించి ఇంకా రానున్న రోజుల్లో బీచ్ ఐటీ సర్జ్ లాంటివి, ఐటీ టవర్స్ లాంటివి, అట్లాగే ఆ ఒక్క రోడ్డు కనెక్టివిటీతో పాటు అనేకమైన పోర్ట్లు, రహదారులు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీస్, ఐఐఎం లాంటివి, ఇలాంటివన్నీ కూడా ఇందులో ప్రధానంగా తీసుకొచ్చడంతో పాటు ఏపీఐఐసిసి ద్వారా ఈరోజు 2,200 కోట్లతోని ఐటీ టవర్ లాంటి దాన్ని కూడా మధురవాడలో ఏర్పాటు చేయడంతో పాటు ప్రధానంగా పరిపాలన రాజధాని అనే దాన్ని కూడా మరి మేనిఫెస్టోలో ఒక అంశంగా రావటం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఉత్తరాంధ్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలంటే విశాఖపట్నం మహానగరంగా మారాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ప్రాంత వాసులకి ఉద్యోగ ఉపాధి పరిశ్రమలతో పాటు వేలాది ఉద్యోగాలు ఇక్కడికి రావడంతో పాటు స్థానికంగా ఉండేవారికే 75% ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్న మరి ఈ ప్రభుత్వానికి అండగా ఉండేందుకు ప్రజల్లో కూడా చైతన్యం చేసి మనం అందరం కూడాను ఈ ప్రాంత ఎప్పుడు అభివృద్ధి అవుతుందో మన పిల్లల తాలూకా రాబోయే తరాలకు కూడాను బంగారు భవిష్యత్తు ఇచ్చే వాళ్ళం అవుతాం. ఆ దిశగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా మద్దతుగా ఉండాలి. వారు బలపరిచిన అభ్యర్థులుగా మరి అఖండ మెజారిటీతో గెలుపొందే విధంగా ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసి ఓటు వేయించడానికి సహకరించాలి. అలాగే ఏవైతే ఈవీఎంలు ఉంటాయో వాటిని కూడా ఈరోజు మోటివేట్ చేసి ఏ విధంగా ఓటు వేయాలనే దాని మీద కూడా ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళి చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పడం, ఇవన్నీ కూడా ఈరోజు డిస్కషన్ అయింది. రానున్న రోజులు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో గతం కంటే ఓటు శాతాన్ని పెంచడంతో పాటు అఖండ విజయాన్ని ఈరోజు కేకే రాజు గారు కానీ, అట్లాగే విశాఖ ఎంపీ కానీ, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధితో పాటు పరిపాలనా రాజధాని విశాఖతో సాధ్యమనే దాన్ని ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి మరి ఒక రెఫరెండంగా తీసుకొని ఈ ఎన్నికలు కూడా జరుగుతుందని తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా కలిసి రేపు జరగబోతున్న ఎన్నికలకి మేమంతా సిద్ధం అని ఐక్యతను తెలియజేస్తూ ఈరోజు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని రేపు మే 13వ తారీఖున జరగబోతున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే విధంగా, ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మేమంతా ప్రజాక్షేత్రంలో రాబోయే 10 రోజులు కూడా ఎప్పటికప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా నిజాయితీగా, నిస్వార్థంగా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా అర్హతనే ప్రమాణంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలకు అతీతంగా చేసిన మంచిని, మేలుని ప్రతి ఓటర్కి కూడా తెలియజేసి తద్వారా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా, శాసనసభకి గెలిచే విధంగా, అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్న డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి ఒక భారీ మెజార్టీని
విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఇచ్చే విధంగా ఈరోజు అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా సమరోత్సాహంలో ఉన్నారు కథన రంగంలో. ఎందుకంటే రేపు జరగబోతున్న ఎన్నికల్లో ఒకటే చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలు కానీ, రేపు జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కూడా చాటే విధంగా రేపు ఎన్నికల్లోకి మేము సిద్ధం కాబోతున్నాం. ఎందుకంటే ఇక్కడున్న కూటమిలో ఉన్న నాయకులు కూటమి తరపున విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఈరోజు ధనహంకారంతో ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకుని వేలాది కోట్ల రూపాయల ధనాన్ని ఆర్జించి ఈరోజు ధన ప్రవాహంతో రాజకీయాలు చేద్దామని చూస్తూ ఉన్నారు బీజేపీ అభ్యర్థి. ఈరోజు అతనికి ఈ ప్రాంతం మీద ఎఫెక్షన్ కానీ ఎమోషన్ కానీ లేదు. ఈ ప్రాంతంలో ఒకసారి శాసనసభ్యుగా పనిచేసిన వ్యక్తి ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరిపాలనా రాజధాని ప్రతిపాదిస్తే పరిపాలనా రాజధాని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి విశాఖపట్నం నగరంలో విష్ణుకుమార్ రాజు అనే బీజేపీ అభ్యర్థి. ఈ ప్రాంతానికి బతుకుదేరు కోసం వచ్చి ఇక్కడ వేలాది కోట్లు సంపాదించుకుని ఈ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా, ఈ ప్రాంతానికి ద్రోహం చేసే విధంగా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఈరోజు నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు కుతంత్రాల్లో ప్రధాన భాగస్వామిగా మిగిలిన విషయం ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి 1450 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి 15,000 నుంచి 18,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మౌలిక వసతుల కల్పనలో అనేక 15-20 సంవత్సరాలుగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించి హాస్పిటల్ నిర్మాణంలో కావచ్చు, స్కూల్స్ అభివృద్ధిలో కావచ్చు, స్కూల్స్ నిర్మాణం కావచ్చు, వాటర్ సప్లై సంబంధించి కానీ, విద్యుత్ సమస్యలకు సంబంధించి కానీ ప్రజలకి మెరుగైన మౌలిక వసతులు కల్పించి 450 కోట్ల రూపాయల నిధులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఓటర్ మహాశయులందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మా కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా మీ ఇంటింటికి వస్తారు. వచ్చి గడిచిన 5 సంవత్సరాలుగా ఏం మేలు జరిగింది, ఏం మంచి జరిగిందో మీ అందరూ కూడా తెలియజేస్తారు. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గతంలో ఏం చెప్పాడు, ఏం చేశాడు, ఏ విధంగా మోసగించి అబద్ధాలతో అసత్యాలతో ఈ కూటమి అభ్యర్థులు 2014 నుంచి 2019 వరకు కూడా శాసనసభ్యుడిగా ఉన్న విష్ణుకుమార్ రాజు కేవలం ధనార్జనే ధ్యేయంగా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న శాసనసభ్యుడిగా ఉన్న కాలాన్ని ఏ విధంగా ధనార్జన కోసం ఇచ్చించి ఈ నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు కూడా పెట్టుబడి తీసుకోలేకుండా ఈ నియోజకవర్గంలో నిరుద్యోగి యువకుల భవిష్యత్తుని నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఏ విధంగా ప్రశ్నార్థకం చేశారనేది అందరికీ కూడా తెలియజేస్తాం. వాళ్ళ నిజస్వరూపాన్ని తెలియజేస్తాం. వాళ్ళు వెనకున్న ముసుగులు తీసి వాళ్ళ రాష్ట్రసత్వాన్ని, ఈరోజు ఏవైతే గోముఖంలో ఉన్న ఈ బల్లూకాల యొక్క వ్యక్తిత్వాన్ని మా కార్యకర్తలు, నాయకులందరూ కూడా ప్రజలు తెలియజేసి మన ప్రాంత అభివృద్ధికి మనమే బంగారు బాటలు వేసుకునే విధంగా, ఉత్తరాంధ్ర ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని చాటే విధంగా రేపు ఎన్నికల ఫలితం ఉండబోతుందని తెలియజేసుకుంటూ మరొకసారి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. మన ప్రాంతం అభివృద్ధి చెందేది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని, అతి పవిత్రమైన, అతి అమూల్యమైన మీ ఓటు ముద్రను సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నాం.